దేవుడు మహిమతో దిగి వచ్చినప్పుడు ముఖాముఖిగా ముసుకు లేని ముఖము గలవారమై మనం ఆయనను దర్శించాలంటే ఇప్పుడు నీవు దేవుని పిల్లలవై ఉండావని మీకు తెలియాలి. ఇక మీదట ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గనక అందుకే యేసయ్య గారు ఆ పాటలో ఏమవుదునో అని రాశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆయన ఏం చేస్తున్నాడో అక్కడేం పాడుకుంటాడో కొత్త చరణాలు పాడుకోమని ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం మాత్రం ఈ నిరీక్షణ పెట్టుకునే ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగానే ఇవాళ చాలామంది క్రైస్తవులు యేసు క్రీస్తు పవిత్రుడు పరిశుద్ధుడై ఉన్నట్లుగా ఆ నిరీక్షణతో లేరు. ఒక పెద్ద సంఘానికి వెళుతున్నాను, ఓ పెద్ద సేవకుడు నాకు పరిచయం, ఓ పెద్ద సేవకుడు సంఘంలో నేను విశ్వాసిగా ఉంటాను అంచేత నేను పరలోకానికి ఏమిటి వెళ్ళేది, రైల్వే స్టేషన్లోకి రానిట్లేదు ప్లాట్ఫామ్ టికెట్ కొనకుండా. ఇక పరలోకానికి ఎట్లా వెళ్తామంటారు? ఇంత పెద్ద మందిరానికి వచ్చాం, ఇంత పెద్ద సేవకుడు పరిచయం, ఇంత పెద్ద ఉపదేశం, ఇంత పెద్ద చిన్న కాదు. అక్కడ యేసు క్రీస్తు పరిశుద్ధుడై ఉన్నట్లు ప్రతివాడు తనను తాను పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలి. ఎవరైతే పరిశుద్ధతకి బేటలు వారి, ఎవరైతే పరిశుద్ధతని కోల్పోయి కొంతమందిని మెజర్మెంట్గా పెట్టుకుంటారు. మా పాస్టర్ గారు పరిశుద్ధులై ఉండలాగా నేను, అదిగో మా వాళ్ళు పరిశుద్ధులై ఉండలాగా వీళ్ళు పరిశుద్ధులై ఉండలాగా కాదు 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 కాదు. దేవుని వాక్యం అంటుంది, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక సమస్త విషయంలో మీరు పరిశుద్ధులై వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, యేసు క్రీస్తు పరిశుద్ధుడై ఉండులాగున ఆయనకు కలిగిన సమానమైన సమానత్వంలోకి మనము పరిశుద్ధతలో ఎదగడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయునుగాక. 4వ మాట,